హలో గైస్, వెల్కమ్ టు రాక్స్ కట్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పేది లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి మీకు యాక్షన్ ఉండదు, రొమాన్స్ హారర్ థ్రిల్లర్గా అయితే వచ్చింది. స్ట్రైట్గా రివ్యూగా వస్తున్నాయి, ఇంకేం ఎక్కువ మాట్లాడినా. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకునేది ఒకటే చెప్తా. అండ్ ఈ మూవీ వచ్చేసి మీకు హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చాలామంది చెప్పారు నచ్చలేదు, బాగాలేదు, తొక్కలేదు సినిమా అది ఇది అన్నారు. కానీ మూవీ ప్లాట్ వచ్చేసి మన హీరో ఒక యూట్యూబర్, వాడు దయ్యాలను నమ్మడు. దయ్యం అంటే పూజారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళ అబద్ధం అని అంటే వాళ్ళ అబద్ధం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి అయితే మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఒక రోజు అయితే మన హీరోకి రవికృష్ణ అయితే వచ్చి ఒక దయ్యం ఇల్లు, హాంటెడ్ హౌస్ ఉంది. ఆ హాంటెడ్ హౌస్లో వచ్చేసి ఒక దయ్యం తిరుగుతుంది, దాన్ని చూసిన వాళ్ళందరూ చచ్చిపోతారంటే మన హీరో పోటీగాళ్ళు వెళ్తాడు అక్కడికి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడానికి ఆ వీడియోలు. సో ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఆ మూవీలో చూసి తెలుసుకుంటారు. దివ్యావతి ఎవరు, మన హీరోయిన్ కథ ఏంటి, రవికృష్ణ కథ ఏంటి, మన హీరో ఆశిష్ అలియాస్ అర్జున్ కథ ఏంటి అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. సిమ్రాన్ చౌదరి ఎవరు, ఇవన్నీ చూసి తెలుసుకుంటారు అనమాట. మ్యూజిక్ బై ఎంఎం కీరవాణి. మ్యూజిక్ చింపేశారు అనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చింపేశారు. రావాలిరా పాట ఒకటి, ఇంకో పాట ఒకటి, దిశకు చాలా బాగుంది. నాకైతే మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది ఈ సిరీస్ చూస్తే, ఈ సినిమా చూస్తున్నప్పుడల్లా. అండ్ డైరెక్టర్ వచ్చేసి అరుణ్ భీమవరపు, ఆయన డైరెక్షన్ బాగుంది, ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ రన్ టైం 2 hours 16 minutes అయితే ఉంటుంది. సెన్సర్ యూబైఏ. రన్ టైం కొంచెం పెంచుకొని ఇంకొంచెం క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది, అంటే ఇంకొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండి అనిపించింది. నా రేటింగ్ ఈ మూవీకి 8 అయితే ఇస్తా. IMDb 7.5 ఇచ్చింది, బుక్ మై షో 7.2 ఇచ్చింది. 10కి తెలుగు లాంగ్వేజ్ మాత్రం ఉంది. OTT వచ్చాక మేబీ ఇంకా లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ దగ్గర రైట్స్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి, చక్కగా మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంటుంది కూడా, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, అందరూ ఒకేలా ఆలోచించరు కాబట్టి మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, నచ్చే ఛాన్సెస్. అది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే లేదు. నేనైతే చూడమని చెప్తే రికమెండ్ చేస్తాను. థియేటర్లో సౌండ్ అండ్ హారర్ ఎఫెక్ట్ బాగుంటుంది. రీసెంట్గా చాలా చూసాం తొక్కల సినిమాలన్నీ. ఒకటి అటకు కామెడీ జానర్లు అండ్ థ్రిల్లర్ జానర్లు చూసి ఈజీగా పోయాం. ఒకసారి దయ్యింది కూడా చూడండి, మీకు నచ్చుద్దేమో. అండ్ అంతేగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా వచ్చిన మంచి అప్డేట్స్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై.